నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనకు సంక్రాంతి పండుగ రాబోతోంది. అవునమ్మా. ముందుగా భోగి విశిష్టత గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. భోగి అంటే భోగి పండగ అంటే భోగమైంది అని అర్థం. అంటే భోగం అనేది ఎవరికి అంటే ఆదిశేషుడికి అని అర్థం పురాణ ఇతిహాసాల్లో. అంటే పడగతోటి మనకి ఏదైతే ఆదిశేషుడు ఒక సర్పం అనేది ఆదిశేషుడికి ఎప్పుడైతే భోగం కలిగింది అలానే భోగమైన వాడు ఆదిశేషుడు పాన్పు మీద శ్రీ మహావిష్ణువు నిద్రిస్తూ ఉంటాడు. అంటే భోగి అస్తి ఇతి భోగి అంటారు. అంటే భోగమైంది అంటే భోగభాగ్యాలు కలది భోగి అని మనకి శాస్త్రంలో చెప్పబడింది. అంటే భోగి విషయంలో ముఖ్యంగా మనకు ప్రత్యేకత ఏమిటి అంటే మకర సంక్రమణం పుణ్యకాలం కంటే కూడా వెనకటి రోజు. అంటే దానికంటే కూడా భోగి తర్వాత సంక్రాంతి వస్తుంది. అంటే మకర సంక్రమణ పుణ్యకాలం కంటే వెనకటి కాలాన్ని మనం భోగి పండగ అంటే దక్షిణాయన పుణ్యకాలంలో చిట్ట చివరి రోజున భోగి జరుపుకుంటాం. సాధారణంగా చాలామంది కూడా కొన్ని సందేహాలు వస్తుంటాయి. భోగి పండ్లు పోయటానికి కారణం ఏంటి, చిన్నపిల్లలకి దాని అంతరార్థం ఏంటి అని చాలామంది కూడా ఆలోచన చేస్తుంటారు. సహజంగా ఏమిటి అని అంటే మనకి దీన్ని అర్కఫలము అంటారు. రేగుపండుని అర్కఫలం అంటారు. ఈ అర్కఫలాన్ని ఏదైతే సూర్యుడు యొక్క రూపంలో ఉండి గుండ్రంగా ఉండి రేగిపండు ఎర్రని ఆకారంలో ఉంటుంది. అంటే సూర్యుడు ఎలా ఉంటాడు, రక్తవర్ణం రక్తగంధంలో ఉంటాడు. అంటే సూర్యుడు యొక్క రూపాన్ని పోలినది రేగిపండు. అందువల్ల భోగి పండగ రోజున తప్పకుండా చిన్నపిల్లలందరికీ కూడా ముత్తైదులందరూ కూడా వచ్చి ఆదిత్య హృదయాన్ని చదువుతూ రేగు పండ్లు పోయాలని శాస్త్రంలో చెప్పబడింది. ఆ రేగి పండ్లను ఎప్పుడూ కూడా ముత్తైదులందరూ చుట్టూ వచ్చేసి చిన్నపిల్లలు అంటే ఏ వయసు అని కూడా మళ్ళీ చాలామంది కూడా సందేహం వస్తుంది. 12 ఏళ్ల లోపు పిల్లలకి అంటే స్త్రీలకు వచ్చే అమ్మాయిలకు వచ్చేటప్పుడు రజస్వరాలు కాకూడదు. అంటే అయిన తర్వాత కూడా ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుందంటే ఎంతటి అమ్మాయికైనా ఎంతటి అబ్బాయికైనా 50 ఏళ్ళు వచ్చినా తండ్రికి చిన్నపిల్లలతోనే సమానం. కానీ శాస్త్రంలో 12 సంవత్సరాల లోపు గల వాళ్ళందరికీ కూడా భోగి పండ్లు పోయొచ్చు. అమ్మాయి కూడా రజస్వరాలు కాకముందే పోయాలి, చిన్నపిల్లతో సమానమని అప్పుడు మాత్రమే పోస్తారు సహజంగా. దీనికి లెక్కలో 12 ఏళ్ళు అని శాస్త్రంలో చెప్పారు. అంటే అంటే బాలురు అంటే బాలికలు చిన్నపిల్లలు అని శాస్త్రంలో చెప్పబడింది. అబ్బాయిలకు కూడా పోస్తారు. అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి కూడా పోస్తారు భోగి పండ్లు. అయితే ఈ ముత్తైదు అందరూ కూడా వచ్చి రేగి పండ్లు పోస్తుండగా అంటే తల్లి రేగి పండ్లుగా పోస్తూ ఉండంగా లేకపోతే ముత్తైదులు పోస్తుండగా ఆదిత్య హృదయాన్ని చదువుతారు. ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రచించిన ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని పఠించడానికి కారణం ఏమిటంటే సూర్యుడి యొక్క మేధాశక్తి రావాలని, గ్రహాలకు రారాజని, సూర్యుడి యొక్క మేధాశక్తి రావటము, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఈ పిల్లలందరికీ కూడా ఆరోగ్యాలు ఉండాలని, మేధాశక్తి రావాలని, విద్యందు అనుకూలంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజున భోగి పండ్లతో స్నానం చేపిస్తారు. అంటే భోగి పండ్లు పోయటం అని అంటారు. అలానే ప్రత్యేకంగా ఈ చిన్నపిల్లలకే పోయటానికి పురాణ ఇతిహాసాల్లోకి వెళితే సహజంగా ఎలా ఉంటుందంటే బదరీవనం అనేది ఒకటి ఉంటుంది. ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అంటే హరిద్వార్కి ఋషికేశ్కి 300 కిలోమీటర్ల దూరంలో. అంటే కేదార్నాథ్ ఈవెన్ బయటకు ఉత్తరప్రదేశ్ అంటే ఇప్పుడు ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్గా విభజన చేశారు. అయితే ఇక్కడ ఈ బదరీవనంలో నరనారాయణులు అంటే మహావిష్ణువు నారాయణ రూపంలో ఉండి అలానే నరుడు అంటే అర్జునుడు అని అర్థం. ఈ నారాయణుడు కృష్ణుడు రూపంలో వచ్చి అలానే నరుడు అంటే అర్జునుడు వచ్చి చక్కగా బదరీవనం అంటే రేగి వనము అని అర్థం. అంటే రేగి పండ్లన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. దాని యొక్క వనంలో పరమేశ్వరుడి గురించి ప్రార్థన చేస్తున్నారట. అంటే పరమేశ్వరుడు వరాన్ని ఇవ్వాలని శ్రీకృష్ణుడు అర్జునుడు పరమేశ్వరుడి వరాన్ని అడుగుతున్నట్ట.
అంటే పరమేశ్వరుడు యొక్క తపస్సు చేస్తున్నారు వాళ్ళు. ఆదిదేవుడైన పరమేశ్వరుడు నీ తపస్సు చేస్తున్నారట. అంటే తపస్సు చేస్తూ ఉండగా అది ఎలా తపస్సు చేస్తున్నారు? శైతిక లింగం అంటే ఏదైతే ఇసుకతో తయారు చేసిన శివలింగానికి శివలింగం తయారు చేసి శివుణ్ణి అర్చన చేస్తున్నారట. అంటే శివనామస్మరణ చేస్తున్నారు శ్రీకృష్ణుడు అర్జునుడు. నరనారాయణుడు అంటారు. అంటే నరుడు నారాయణుడు అంటే దేవుడు మనిషి అని అర్థం. పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తుండగా పరమేశ్వరుడు భక్తికి మెచ్చి వెలిసి వరాన్ని ఇచ్చాట. ఏమని ఇచ్చాడంటే శ్రీకృష్ణుడికి అర్జునుడికి, ఓ శ్రీకృష్ణ, నాతో యుద్ధం చేసినా కూడా నువ్వే గెలుస్తావు అనే వరాన్ని ఇచ్చాట పరమేశ్వరుడు. అంటే ఎంతటి పరమేశ్వరుడు భోళాశంకరుడో మనకు తెలుస్తుంది అక్కడ. అంటే సహజంగా మన మానవుల్లోనే ఒప్పుకోరు. అలాంటి పరమేశ్వరుడు నాతో యుద్ధం చేసినా కూడా నువ్వు గెలుస్తావని చెప్పాట అర్జునుడికి శ్రీకృష్ణుడికి. ఎంతో సంతోషించాట శ్రీకృష్ణుడు. సంతోషించి ఈ పరమేశ్వరుడు ఆదిదేవుడైన మరి అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న పరమేశ్వరుడు, మరి లయకారకుడైన పరమేశ్వరుడు మరి అంతటి వరాన్ని ఇచ్చారని దేవతలందరూ కూడా సంతోషించి ఆ దేవతలందరూ కూడా రేగి పండ్లు పోసారట శ్రీకృష్ణుని మీద. ఆ రేగి పండు శ్రీకృష్ణుని మీద పోయంగానే శ్రీకృష్ణుని ఏం భావించా అంటే ఒక బాలుడు రూపంలో మారిపోయారట. ఆ బాలుడు రూపంలో మారిపోగానే అక్కడ దేవతల చేత రేగి పండ్లు పోయించుకున్నారట. అక్కడైతే బాలుడు రూపంలో మారిపోయారో అప్పటి నుంచి కూడా ఇది ద్వాపర యుగంలో ప్రారంభమైంది. ఈ ద్వాపర యుగంలో ప్రారంభమైన విషయాన్ని చిన్నపిల్లలకి రేగి పండ్లు పొయ్యాలి అనేదాన్ని ద్వాపర యుగం నుంచి వచ్చిందట. ఇదంతా కూడా మహాభారతంలో ద్రోణ పర్వంలో యుద్ధ పర్వంలో చెప్పబడింది. అది అప్పటి నుంచి కూడా మనకి రేగి పండ్లు పొయ్యాలి అని ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ పోయించుకున్నారో దేవతలందరూ కూడా పోశారో అప్పుడు బాలుడు రూపంలో మారిన తర్వాత అప్పటి నుంచి కూడా మన ద్వాపర యుగంలో ఈ భోగి పండ్లు పోయటం అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా మనకి ఈ ప్రారంభం అనేది మనకి శాస్త్రంలో చెప్పబడింది. అలానే ఈ భోగి పండ్లకు కూడా చాలా విశిష్టత ఉంది. ఈ భోగి రోజున గోదాదేవి కళ్యాణం జరిగిందని కూడా శాస్త్రంలో చెప్పబడింది. అంటే గోదాదేవి అంటే ఆండాళ్ళు. రంగనాథ స్వామి గురించి ఆమె ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేసిందట. వ్రతాన్ని ప్రారంభం చేసి రంగనాథ స్వామి యొక్క నామస్మరణ చేసి పాసురాన్ని రచించిందట ఆమె. అయితే భగవంతుడి యొక్క రంగనాథ స్వామిని ఆరాధన చేయటంలో ఈమె చేసి రంగనాథ స్వామి యొక్క కరుణా కటాక్షాన్ని పొందిందట ఈ రోజున భోగి రోజున. పొందిన తర్వాత ఎప్పుడైతే రంగనాథ స్వామి యొక్క వరాన్ని భోగి రోజు పొందిందో ఆ భోగి రోజున ఆయన కళ్యాణం చేసుకోవాలని అనుకున్నట్ట. భోగి రోజున కాదు, భోగి తర్వాత కళ్యాణం చేసుకోవాలనుకున్నట్ట. కానీ భోగి రోజున వరాన్ని పొందిన రోజు భోగి. అయితే ఆ రోజున ఏదైతే ఒక జీవుడు పరమాత్మ దగ్గరికి వెళ్ళడాన్ని భోగము భోగ్యం అంటారు. అంటే ఆండాళ్ళు అంటే గోదాదేవి ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళిందో రంగనాథ స్వామి దగ్గరికి వెళ్ళిందో ఒక జీవుడు అని భావించాలి గోదాదేవిని ఇక్కడ. అంటే ఆండాళ్ళు అని అర్థం. ఈ గోదాదేవి ఎప్పుడైతే ఒక జీవుడు భగవంతుడి దగ్గర చేరుకుందో ఒక జీవుడు పరమాత్మలో చేరుకోవటం కంటే మోక్ష మార్గం ఏంటి? అదే భోగము భాగ్యము అని శాస్త్రంలో చెప్పండి. అందువల్ల భోగి రోజున చక్కగా భోగి పండ్లు పోసుకోవటం, భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, ఇంటిలో ఉండే వ్యర్థ పదార్థాలన్నీ కూడా తీసుకెళ్ళి బయటకు వేసి అవి కాల్చటం, మంట కలిగించటం, అందులో చలి ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పబడింది. అందువల్ల ఇవన్నీ కూడా ఈ భోగి భోగ్యం కలిగింది, భాగ్యం కలిగింది, ప్లస్ అన్నీ కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. అలానే పిల్లలు బొమ్మలు పెట్టుకుంటారు. బొమ్మలు పెట్టుకోవటంలో కూడా కొంత అంతరార్థం ఉంది. అంటే బొమ్మలు పెట్టుకోవటంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనే తత్వాన్ని తెలుపుతుంది అక్కడ. అంటే బొమ్మలు పెట్టుకోగానే ఏమవుతుంది, చిన్నపిల్లలకి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వస్తారు, కలిసిపోతుంటారు పిల్లలు. అంటే సామరస్యంగా కలిసిపోవటం, ఆ కలిసిపోవటం కూడా చాలా మంచిదేగా. అందరూ కూడా కలవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. ఈ బొమ్మలు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, కలిసిపోవటం, చుట్టాలు బంధువులు కలవటానికి కూడా పండగలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల పండగల యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలంటే. అందువల్ల భోగి భోగ్యమైంది, భాగ్యమైంది, అనుకూలమైంది.
నిజంగా భోగి పళ్ళు అంటుంటారు, బొమ్మల కొలువు అంటుంటారు, కానీ అసలు దాని వెనకాల ఆంతర్యం ఏంటి అనేది నిజంగా చాలా చక్కగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.